ఇప్పుడు మీకు గంజాయి ఇక్కడ మీరు చూడడానికి మన పెరట్లో గంజాయి పండించుకోవడం కంటే కూడా తులసి మొక్క పండించుకోవడం మంచిది మనకి. లేదంటే మీరు మారేడు మొక్క పెంచితే మారేడు ఇవి తీస్తారు, కాయలు వస్తాయి. దాంతో కూడా చాలా మాదిఫల రసాయనం చేస్తారు. అంటే నిజంగా చేసుకోవాలంటే డబ్బులు రావాలని చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి. కాదు ఇది ప్రభుత్వం కొంచెం బాధ్యత తీసుకో. ఐటీడీఏ ఉంది, చాలా అంటే అన్నీ కూడా పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ పని చేయించే నాయకత్వం కావాలి. దీన్ని ఖచ్చితంగా మీరందరూ కనుక ఒత్తిడి కనుక ఇప్పుడు మీరందరూ ఒత్తిడి పెడితే నేను పని చేయగలుగుతున్నాను. ఇప్పుడు మీరు వాలంటీర్స్ గురించి అడిగితే నేను ఎందుకు ఇబ్బంది పడకుండా సమాధానం తీసుకున్నానంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి. మీరు ఒక మాట అంటే పట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీరే ఇబ్బంది లేదు. మీరు ఒక మాట మాట్లాడు అంటే 2 మన అరకుకు సంబంధించి 2 మన పార్వతీపురం మన్యం సంబంధించి మేజర్గా మేము అనుకున్నది ఇమీడియట్గా ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు వస్తే పరిశ్రమలు రావు ఇక్కడికి. ఓన్లీ టూరిజం మీద బేస్ అయింది. టూరిజం మీద బేస్ అయింది. 2 సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ రెండింటికి సంబంధించి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. 1 టూరిజంని డెవలప్ చేయటం, 2 మనకి చాలా గ్రామ దేవతలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ గ్రామ దేవతలని సాంస్కృతిక మీకు కరెక్ట్గా పర్యాటక అభివృద్ధి గ్రామ దేవతల ద్వారా. అంటే ఇప్పుడు చాలా మంది నూకాలమ్మ కావచ్చు, మోదమమ్మ కావచ్చు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక విశ్వాసాలు ఉన్నాయి. మీరు కనుక ఇప్పుడు మనకి ఆ మూలట నేను పోయి శివుడి శివాలయం గెట్టబోయాను నేను. అలా కనుక మీరు గ్రామ దేవతలను కూడా ఒక సర్క్యూట్ లాగా మనకున్న అరకు ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామ దేవతలు కూడా సర్క్యూట్ లాగా తయారు చేస్తే ఇది మీకు ఈ గిరిజన గ్రామ దేవతలు విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే దానివల్ల అదనంగా కొంత ఉపాధి లభిస్తూ ఉంది.